హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ అనుకో. మిర్గం స్పెషల్కి మా మమ్మీ చేసిన ఫిష్ కర్రీ రెసిపీ మీ అందరి కోసం. మా డాడీ మార్నింగ్ లేచి ఫిష్ మార్కెట్ నుంచి ఫిష్ తీసుకొచ్చారు. సో నేను కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రెసిపీ చూద్దాం మిర్గం స్పెషల్కి అని ఈ వీడియో. ధనియాలు, జీలకర్ర, మెంతులు మా మమ్మీ రోస్ట్ చేసి ప్లేట్లో పెట్టింది. 2 ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసింది. చింతపండు నానబెట్టుకుంది మా మమ్మీ. సో క్వాంటిటీ మా మమ్మీని చూపించమన్నాను, 1 minute. సో చూసారుగా క్వాంటిటీ కూడా. ఇప్పుడు ఫిష్ దగ్గర మా మమ్మీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుంది 1 tablespoon. 2.5 tablespoon కారం పొడి వేస్తుంది మా మమ్మీ. 1.5 tablespoon పసుపు వేసింది మా మమ్మీ. 1.5 tablespoon సాల్ట్ వేసింది మా మమ్మీ. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు గ్రైండ్ చేయమన్నది మా మమ్మీ. సో నేను గ్రైండ్ చేస్తున్నాను. అలా వాటర్ వేయకుండానే గ్రైండ్ చేశాను. దాని తర్వాత ఆనియన్స్ వేయమన్నది. సో ఆనియన్స్ వేసినాక టీ కప్ అంత వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా రావాలంట పేస్ట్, సాఫ్ట్గా. చూసారుగా ఎంత బాగా గ్రైండ్ చేశానో. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీ దగ్గరికి వచ్చేద్దాం. సో అందులో వేసేసింది మా మమ్మీ పేస్ట్. చింతపండు నీళ్ళు కూడా వేసేసింది. షీ టోల్డ్ మీ టు మెన్షన్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని అది మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. పోపు వేయడానికి ఆయిల్ తీసుకుంది. సో తగినంత అయితే తీసుకుంది. అందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి వేసేసింది. ఎండుమిర్చి ఒక 4-5 వేసింది. అలా పోపు చల్లారాక అందులో కొత్తిమీర వేసేసుకుంది. అది ఇప్పుడు చేపల పులుసులో వేసేసుకోవడమే మనము. టాటా వేసేసుకున్నాం. కలరింగ్ చాలా బాగుంది కదా. సో అలా వేసుకొని మొత్తం అలా కలపొద్దు, జస్ట్ మా మమ్మీ ఎలా కలుపుతుంది అలా కలపాలంతే. సో మళ్ళీ క్లోజ్ చేసుకోండి. సో చూసారుగా అది కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇలా కలుపుకోవాలి, మనం స్పూన్ పెట్టి కలుపుకోవద్దు, మా మమ్మీ కలుపుకునేలాగా కలుపుకోవాలంట. ఎందుకు అలా కలుపుతున్నామంటే స్పూన్ పెట్టి కలిపితే అవి బ్రేక్ అయిపోతాయంట. అందుకనే అలా మా మమ్మీ చూపించినట్టు కలపండి. ఇప్పుడు మొత్తం 110% కుక్ అయిపోయింది 1/2 hour తర్వాత. సో చూడండి, తలకాయ కుక్ అయిపోయింది. ఇక్కడ ఫిష్ పీస్ కూడా మంచిగా కలర్ఫుల్గా కుక్ అయిపోయింది. సో నేను అన్నం వేసుకొని మీ అందరికి చూపిస్తానే. నేను ఇప్పుడు వేయించేంత అన్నం అయితే వేసుకోను, మా డాడీకి ఇచ్చేస్తుంది ప్లేట్. అంత అన్నం నాకు పట్టదు. సో ఇక్కడ తలకాయ వేసేస్తుంది మా మమ్మీ. నేను తలకాయ తినను, మా డాడీ తింటారు. అలా పూర్తిగా తినేసాం మేము మిర్గం స్పెషల్ రోజు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.